మెగా వారసులు రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే మీరు కూడా చిరు గారి ఫ్యాన్ అని విన్నాం. నేను కూడా వెయిటింగ్. ఒకప్పుడు ఎవరో ఏవో కూసారు, చిరంజీవి గారు ఒరే చరణ్ ఒక వారసుడిని ఎవరా ఇంటికి వెళితే లేడీస్ ఉమెన్ వార్డెన్లా ఉంది నాకంటే ఎవరో ఏదో కూసారు. ఇప్పుడు ఇద్దరు వస్తున్నారు. ఇద్దరు, ఒకళ్ళు ఎవరో తెలుసా? కొణిదెల వెంకటరామయ్య గారు. ఇంకొకళ్ళు ఎవరో తెలుసా? కొణిదెల శివశంకర వరప్రసాద్ గారు అలియాస్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఇద్దరు వారసులు వస్తున్నారు. ఇద్దరు అబ్బాయిలే పుడుతున్నారు. రేపు జనవరి 31కి మేడం డెలివరీ డేట్ చెప్పారు డాక్టర్లు. ఉపాసన మేడం గారి డెలివరీ డేటు రేపు సాయంత్రం కల్లా మెగా వారసులు ఈ లోకంలో దిగబోతున్నారు, అలరించబోతున్నారు, మురిపించబోతున్నారు అనమాట. వెయిటింగ్. నేను కూడా ఉపాసన మేడం గారు మంచి వారసులను ఇస్తున్నారండి మెగా ఫ్యామిలీకి. చిరంజీవి గారు మరొకసారి ఇద్దరు మనవాళ్ళని చేతులారా ఎత్తుకొని ముద్దులాడబోతున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే డాక్టర్ బయట వాళ్ళ ఫ్యామిలీకే చెప్పుంటారు కదా ఇద్దరు మగపిల్లలని, మీరు ఎలా అనుకుంటున్నారు? మా సిక్స్ సెన్స్ అవుతుంది అలాగా. ఏంటంటే ఇంత ముందులా దిల్ రాజు గారికి సెకండ్ వైఫ్ వచ్చింది కదా ఆ మేడం ప్రెగ్నెంట్ అయినప్పుడు అప్పుడు కూడా చెప్పాను నేను బాబు పుడతాడని. అలాగే ఆమెకు కూడా బాబే పుట్టాడు. అలాగే ఇప్పుడు ఉపాసన మేడం గారికి ఇద్దరు అబ్బాయిలే పుడుతున్నారు. అబ్బాయిలే వస్తున్నారు. ఎందుకంటే కొందరు నోటికి వచ్చినట్టు వాగారు. ఆయన ఏదో అంటే వీళ్ళకేదో దోలా దురద ఉండి మాట్లాడారనమాట. అది మొత్తం ఇప్పుడు తిరుగుతుంది. నేను కూడా వెయిటింగ్. రేపు పొద్దున్నే లెగిసిన దగ్గర నుంచి వెయిటింగ్. ఎప్పుడు బ్రేకింగ్ న్యూస్ మెగా వారసులు వచ్చారని ఎప్పుడు చెప్తారా అని వెయిటింగ్లో ఉన్నాను అనమాట. నేను కూడా రేపొద్దున్నే మంచిగా గుడికి వెళ్ళి దేవుని కోరుకుంటాను. ప్రస్తుతానికి అభిమానమా చిరంజీవి గారు అంటే అభిమానం కాదు. ఆయన పుట్టక ముందులే హీరో అయ్యాడు. ఆయన 47 సంవత్సరాలు 48 సంవత్సరాలు అంట హీరో అయ్యి. అదంతా బచ్చా నేను చూస్తే. కానీ ఏంటంటే ఒకప్పుడు అతను పడ్డ కష్టం, అతను ఎదుగుడు, అతను ఉన్నటువంటి స్థాయి, వీటికి అన్నిటికీ కూడా అతని మీద చాలా రాళ్ళు వేశారు, రప్పలేశారు. కుటుంబం మీద చాలా మాట్లాడినారు. వీళ్ళకి అన్నిటికీ సమాధానాలు అందరికీ చెప్తారనమాట. బట్ మీరు అంతా డెఫినెట్గా ట్విన్స్ బాయ్స్ అని చూస్తున్నారు కదా. సో నిజంగా హ్యాపీగా మంచిగా జరగాలని బాబులే పుడతారు. వెయిటింగ్ ఎప్పుడు మెగా వారసులు వస్తున్నారా రేపొద్దునే అని. ఓకే, థ్యాంక్ యూ.